దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు అందరూ బాగున్నారా? యూట్యూబ్లోను స్టాటస్లోను వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక విషయాన్ని మీకు తెలియచేయడానికి వచ్చాను. అదేంటంటే అక్కడ వ్రాయబడి ఉంది, సీమోనుదైన ఒక దోణి ఎక్కి అని వ్రాయబడింది. సీమోను అనగా సీమోను పేతురు. ప్రియులరా, ఆ యొక్క మరి దోణి ఎక్కినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, దోణిను లోతుకి నడిపించండి అన్నాడు. ప్రియులరా, ఆ లోతుకి నడిపించిన తర్వాత వారితో చెప్పాడు, మీరు వలలు వేయండి అన్నప్పుడు వారు అంటున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేపైన దొరకలేదు అన్నప్పుడు ఆయన పైగా వారు ఏం చేస్తారంటే ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తున్నామని వలలు వేస్తారు. విస్తారమైన చేపలు పట్టారు. ప్రియులరా, ఈ యొక్క విషయాన్ని ఈ సందర్భాన్ని బట్టి తెలుసుకునేది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు దోణి ఎక్కాడు అని అంటే, యేసు క్రీస్తు ప్రభుకి దోణి ఏంటి అంటే మన హృదయమే. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటే ఆయన మనలను దీవిస్తాడు. అంతేకాదు మన ఆత్మకి రక్షణ దయచేస్తాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువుని మనము స్వరక్షకుడుగా అంగీకరించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో రెట్టింపులుగా పొందుకుంటాం. అయితే ఆ ఆశీర్వాదాలతోనే సరిపెట్టుకూడదు సుమండి. ఆ ఆశీర్వాదాల ద్వారా దేవునికి కృతజ్ఞతగా జీవించాలి. దేవునిని ఎల్లప్పుడూ వెంబడించాలి. దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినా చేయకపోయినా ఆయన దేవుడేనని గుర్తించి ఒక బలమైన విశ్వాసంతో మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుని రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. ఈరోజు ఎవరైనా అలాంటి సహాయం దేవుని నుంచి కావాలి అని అనుకుంటే ముందుగా మీరు దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ ఆయన మీకు ఇచ్చును అనే వాక్యం యొక్క నెరవేర్పు మీ జీవితంలో జరుగుతుందని తెలియచేస్తున్నాను. కనుక ప్రియులరా, ఈ రోజున ఆ సీమోను పేతురు ఆ దేవుని మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టి 2 దోణిల నిండా చేపలు నింపబడ్డాయి. చూస్తారండి, యేసుక్రీస్తు ప్రభు ఒక దోణిలోనే కూర్చున్నారు, కానీ వారు ఆయన ఇచ్చే దీవెన రెండింతలుగా 2 దోణిల నిండా చేపలు విస్తారమైనవి పట్టారు. కనుక మన జీవితంలో మన హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే మనకు కావలసిన భౌతికమైన మరి ఆత్మీయమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడనే సత్యాన్ని మీకు తెలియచేస్తూ